హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము మా హౌస్ చూపించబోతున్నాము. చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు, అక్క ఒకసారి మీ హోమ్ చూపిస్తారా అనేసి. సో అందుకోసమే ఈరోజు అయితే మా హౌస్ చూపించాలనుకుంటున్నాము. ఇదిగోండి మా అమ్మాయి కనపడుతుంది కదా, ఇది మార్నింగ్ నుంచి నా తల తినేసిందండి. అమ్మ ఈరోజు హోమ్ టూర్ చేస్తున్నావు కదా, నేనే అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూపిస్తాను అనేసి. అమ్మా నీకు రాదమ్మా చెప్పడానికి అంటే కూడా, లేదు మమ్మీ నేనే చూపిస్తాను అనింది. అందుకోసమే పదండి మా అమ్మాయి చూపిస్తుంది, ఒకసారి వెళ్ళి చూసేద్దాం. ఇదైతే ఒక మా చిన్న హౌస్ అండి. మేమైతే ప్రజెంట్ ఇక్కడ ఉండట్లేదు, మా అత్త మామయ్య ఉంటారు. మేము బెంగళూరులో ఉంటాం, మా ఆయన బెంగళూరులో జాబ్ చేస్తారు. సో అందుకోసం మేము బెంగళూరులోనే ఉంటాము. ఇదిగోండి ఇదే అండి హాలు. ఈ హాల్లోనే ఒక టీవీ ఉంటుంది. ఆ టీవీ ముందర కూర్చొని మేము అలా టైంపాస్ చేస్తూ ఉంటాం ఊరికి వచ్చినప్పుడు. ఇది ఒక చిన్న బెడ్. ఇదిగోండి మా అమ్మాయి ఆడుకుంటుంది, ఇకపోతే అవన్నీ చూపిస్తూ ఉంది, ఇదిగో ఇవి ఉన్నాయనేసి. ఇదైతే పల్లెటూరు కదండి, ఏమంత ఫ్యాషన్గా ఉండదు, టౌన్ ఫ్యాషన్గా ఏదో నార్మల్గా కట్టించుకొని ఉంటారు. ఇది ఒక చిన్న వాటర్ క్యాన్. ఈ వాటర్ క్యాన్లోనే వాటర్ పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగేస్తూ ఉంటాం. మా అమ్మాయికి ఉయ్యాలంటే చాలా ఇష్టం అండి. చూడండి ఎలా ఊగుతుందో. ఒకటి మిడిల్లో ఒక రూమ్ అండి. ఇక ఈ రూమ్లోనే కొన్ని సామాన్లు, బెడ్షీట్స్, ఇకపోతే ఫ్రిడ్జ్, చైర్స్ అన్నీ పెట్టేసి ఉంటాము. ఇంకా లోపలికి వెళ్దాం రండి. ఇది మా చిన్న కిచెను. ఈ కిచెన్లోనే దేవుని రూము, గ్యాస్, ఇకపోతే పల్లెటూరు కదండి తెలిసిందే, పొయ్యి కంపల్సరీ ఉండాల్సిందే. మా అమ్మాయి మొక్కేస్తుంది దేవునికి మంచిగా చదివించేవనేసి. ఇకపోతే అన్నీ చూపిస్తూ ఉంది. ఇక్కడ అది పెద్దగా కనిపించేది నా బీరువా అండి, ఇది మా అత్త వాళ్ళ బీరువా. ఇక ఒక 2 స్టూల్స్ పైన ఒక మిక్సీ, ఒక చిన్న రైస్ కుక్కరు పెట్టేసుకుంటాము. ఆ లాస్ట్కి అన్నీ కావాల్సిన సామాన్లన్నీ పెట్టేసుకుంటాము. ఇక ఓపెన్ చేసి మరి చూపించేస్తుంది, మళ్ళీ క్లోజ్ చేసేస్తుంది. ఇది మా అత్త వాళ్ళ శారీస్ అన్నీ ఉంటాయి దీంట్లో. ఇంకా పైన సామాన్లు ఇద్దరే కదండి ఉండేది, అందుకోసం ఎక్కువగా సామాన్లు ఏం తీసుకోలేదు మా అత్తయ్య. ఇంకా ఇదే అండి చిన్న గ్యాస్. చూడండి మా అమ్మాయి ఏం లేదు, జస్ట్ ఊరికి అలా పట్టేసుకొని ఆట ఆడేస్తుంది. ఇది పల్లెటూరు కదండి, ఇంట్లో కంపల్సరీ ఉండాల్సిందే. దీన్ని పొయ్యి అంటాం మేము, కట్టెల పొయ్యి. దాంట్లో కట్టెలు పెట్టేసుకొని వంట చేసేసుకుంటూ ఉంటాము. చూడండి ఇవి పాతకాలం వాకిళ్ళు, ఎంత స్ట్రాంగ్గా ఉంటాయి. మన సైడ్ ఉండే వాకిళ్ళు అయితే ఇలా అంటే చాలు విరిగిపోతూ ఉంటాయి. ఇది అప్పట్లో కట్టించినదండి. ఇది మా చిన్న టీవీ. చూసారు కదండి, ఇదే అండి మా చిన్న హౌస్. మా హౌస్ నచ్చింటే ఒక్క లైక్ చేసేయండి. అలాగే మా హౌస్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. ఇకపోతే అందరికీ నచ్చినట్టే ఉంది, మాకు సాధ్యమైనంత వరకు చూపించాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. మీరు ఇలాగే మాకు సపోర్ట్ చేస్తూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఇలాగే ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నామండి.